హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను మనకి ఈ ఏప్రిల్లో 50,000 ప్రైస్ రేంజ్లో ఇప్పటిదాకా రిలీజ్ అయిన మొబైల్స్లో ఈ 15,000 ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్స్ అయితే బాగుంటాయో సో దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది నేను మళ్ళీ మీకు మే మిడ్ దాకా మేలో రిలీజ్ అయిన మొబైల్స్ని దాన్ని బట్టి మే ఎండ్నైతే రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చి మనకి 15,000 అలాగే 25 అలా నేను డెడికేటెడ్గా వీడియోస్ చేస్తాను. మే ఫస్ట్ వీక్ లోపల అన్ని ప్రైజ్ సెగ్మెంట్స్లో అయితే నేను వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. సో బేస్డ్ అపాన్ ఏప్రిల్ ఇంకా 2 డేస్తో ఎండ్ అయిపోతుంది కాబట్టి సో ఈ ఏప్రిల్ దాకా రిలీజ్ అయిన వాటిల్లో సో టాప్ అంటే ఏప్రిల్లో రిలీజ్ అయినవే కాదు, సో ఏప్రిల్ దాకా రిలీజ్ అయిన వాటిల్లో 15,000లో బెస్ట్ మొబైల్స్ ఏందో మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మనది ఒక టెక్ ఛానల్. మనం టాప్ గ్యాడ్జెట్స్ అలాగే ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ అండ్ TWS ఇలా చాలా గ్యాడ్జెట్స్ మీద మనం టాప్ ప్రయారిటీస్ ఏమి ఉన్నాయో టాప్ 5 ఇలా మన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అలాగే ఏదైనా మొబైల్స్ రిలీజ్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇలాంటివి కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. కంప్లీట్ టెక్నాలజీకి సంబంధించిన టెక్ మొబైల్ అనే కాదు, అన్ని టెక్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మీరు ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఏది బెస్ట్ అని అనిపించిందో మొబైల్ నేను చెప్పే మొబైల్స్లో సో దాని గురించి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్లో అయితే మనకు ఒక మొబైల్ అయితే ఉంది, ఇన్ఫినిక్స్ నోట్ 50X. సో ఇది మనకి 15,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో దీని స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్ప్లే వచ్చేది 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. హెచ్డి ప్లస్ అంటే మనకి 720p. సో IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో మనకు 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. సో 140Hz రిఫ్రెష్ రేట్ బదులు వీళ్ళు 60Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చి ఫుల్ హెచ్డి ప్లస్ తీసుకొస్తే బాగుండేది. సో ఇది వచ్చి మనకి 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. సో చాలా 20,000 మొబైల్స్లో కూడా మనకి 1600 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. సో మ్యాక్సిమం సో ఇందులో అయితే మనకైతే ప్రాబ్లమే లేదు. బట్ ఫుల్ హెచ్డి ప్లస్ తీసుకొచ్చి 60Hz తీసుకొస్తే బాగుండేది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తే ఇందులో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ అయితే ఉన్నాయి. 6GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్. రెండు మనకి LPDDR4Xతో అయితే వస్తుంది. అండ్ మనకి ఓన్లీ సింగిల్ వేరియంట్ అయితే ఉంది, స్టోరేజ్ 128. ఇది వచ్చి మనకి UFS 2.1తో అయితే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో అల్టిమేట్ అనేవన్నీ కంపెనీస్ వాటికి పెట్టుకుంటారు కొంచెం ట్యూనింగ్లు చేసి, బట్ ఇవేమో అల్టిమేట్ ప్రో ఇలాంటివన్నీ నమ్మకండి. Dimensity 7300 అంతే. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫస్ట్ కెమెరా వచ్చి మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చి మనకి 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ 8 ప్లేస్లో వీళ్ళు 13 or 16 తీసుకొస్తే బాగుండేది, బట్ ఫ్రంట్ వచ్చి వీళ్ళు 8 అయితే తీసుకొచ్చారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే మనకి 11,499 రూపీస్కి అయితే మనకైతే వస్తుంది. సో ఇన్ఫినిక్స్లో ఈ 15,000 ప్రైస్ రేంజ్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే చెప్తాను. సో ఎవరైతే ఇన్ఫినిక్స్ బ్రాండ్ పర్లేదు అనుకుంటే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. స్ట్రిక్ట్లీ 12,000 లోపల అనుకుంటే ఈ మొబైల్ తప్ప ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అయితే ఇంక లేదు 12,000 ప్రైస్ రేంజ్ లోపల. సో 12 కన్నా పర్లేదు, 15 to 12 లోపల అయితే 12 to 15 లోపల పెట్టుకుంటారంటే సో ఇప్పుడు చెప్పే మొబైల్స్ అయితే చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్లో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ స్పెసిఫికేషన్స్తో అన్నీ సేమ్, మొత్తం రెండు చూడడానికి ఒకేలాగా ఉంటుంది, లోపల స్పెక్స్ ఒకేలా ఉంటుంది, బట్ సిరీసెస్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్స్ అయితే మనం చూద్దాం. సో ఇది వచ్చి మనకి శాంసంగ్ M16 అలాగే F16, M ప్లస్లో F పెట్టి మళ్ళీ సేమ్ మొబైల్ని అయితే వీళ్ళు రా చేశారు. F సిరీస్లోను అదే, M6లోను M సిరీస్లోను అంతే. సో డిస్ప్లే చూసుకుంటే ఇది 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మన ఇన్ఫినిక్స్ కన్నా మీరు ఇది బెస్ట్ అని అయితే చెప్తా. ఇన్ఫినిక్స్ 12,000కి ఇంకొక
కొంచెం 1000 అలా 2000 వేసుకుంటే మీకు ఫుల్ హెచ్డి ప్లస్కే కాక AMOLED డిస్ప్లే కూడా అయితే వచ్చేస్తుంది. సో అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ఇది కూడా 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో నేను బేస్ వేరియంట్ ప్రైస్ అయితే మీకు చెప్తాను. ఇందులో 4GB ర్యామ్, 6GB ర్యామ్, 8GB ర్యామ్, LPDDR4X అయితే వస్తాయి. ఈ మూడింటికి మనకి స్టోరేజ్ ఓన్లీ సింగిల్ వేరియంట్ 128 UFS 2.1తో అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. 50+5 అనే అనుకోండి, 2 అనేది వేస్ట్ మ్యాక్రో కెమెరా, ఇది ఎందుకు యూజ్ అవ్వదు. ఇంకా ఫ్రంట్ వచ్చి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. సామ్సంగ్ పర్లేదు, ఇమేజెస్ అయితే బాగానే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బట్ ఛార్జింగ్ కెపాసిటీ వచ్చి 20 వాట్ వరకే అయితే ఉంది. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకి 12,999 రూపీస్కి అయితే మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరైతే సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇదైతే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లే అయితే సామ్సంగ్ దానికి తిరుగు ఉండదు. సో మంచి డిస్ప్లే అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ మీద దాకా వెళ్ళిన వాళ్ళు ఒక 2000 కావాలని మీరు మేనేజ్ చేసుకోగలను, ఒక 2000 నేను అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోగలను అంటే మీరు చక్కగా ఈ సామ్సంగ్ మొబైల్కి అయితే వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి వివో రీసెంట్గా లాంచ్ చేసిన T4. సో T4 సిరీస్లో ఇది T4X మొబైల్. సో T4 అనేది మనకు తెలిసిందే T సిరీస్. సో T3 సిరీస్ బాగానే పాపులర్ అయింది. సో అందుకనే దాని సక్సెసర్గా T4 సిరీస్లో మనకి ఇది బడ్జెట్ వేరియంట్. సో బడ్జెట్ మొబైల్ ఎక్స్ T4X. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి డిస్ప్లే వచ్చి మనకి ఇది 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, LCD డిస్ప్లే. సో ఇందులో అయితే మనకి AMOLED డిస్ప్లే అయితే కాదు. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి, AMOLED డిస్ప్లేతో అయితే రావట్లేదు. ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అంతే. 120Hz రిఫ్రెష్ రేట్. ఇది వచ్చి మనకి 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్. సామ్సంగ్ అయితే 1600 అయితే ఉంది, ఇదైతే 1050 అయితే ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇందులో వచ్చి మనకి 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. 6GB ర్యామ్ అలాగే 8GB ర్యామ్, LPDDR4Xతో అయితే వస్తుంది. అండ్ స్టోరేజ్ కూడా 2 వేరియంట్స్ అయితే ఉంది. 6GB ర్యామ్ అయితే మీకు 128GB వేరియంట్తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ అయితే 256GB వేరియంట్తో అయితే వస్తుంది. UFS వచ్చి రెండిట్లోనూ సేమ్ 2.1. ఇంకా ప్రాసెసర్ వచ్చి ఇది Dimensity 7300. సో అండ్ కెమెరాస్ వచ్చి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, స్కిప్ చేసాను 2 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అని అయితే అనుకోండి. అండ్ సెన్సార్ కూడా అయితే ఉంది. అండ్ ఇది వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఆ సమయంలో మీకు 1.5 డే ఈజీగా అయితే వస్తుంది. హెవీ యూజర్ అయితే 1 డే వాడచ్చు. సో మిడ్ యూజర్ అయితే 1.5 డే to 2 days అయితే వస్తుంది. బ్యాటరీ కూడా ఇది ఛార్జింగ్ వచ్చి 45 వాట్ ఛార్జింగ్ అని అన్నారు. అంటే ఫుల్ ఛార్జ్ మీకు 1 hour 15 minutes మ్యాక్సిమం 1.5 hour తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్కి. ఇంకా ప్రైస్ వస్తే మనకి 13,999 రూపీస్కి అయితే ఇది అవైలబుల్గా అయితే ఉంది. సో ఆ ప్రైస్ రేంజ్లో వివో మొబైల్ ఎవరైతే ఇష్టం ఉన్నారో సో వివో మొబైల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి సామ్సంగ్ నుంచి మంచి ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి చూసుకున్న సామ్సంగ్ నుంచి మంచి బ్యాటరీతో అయితే వస్తుంది. సామ్సంగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సామ్సంగ్ మనకి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది, ఇది వచ్చి మనకి AMOLED డిస్ప్లేతో అయితే రావట్లేదు. అండ్ సామ్సంగ్లో కెమెరాస్ అయితే బాగుంటాయి. సో వివోలో కూడా బాగుంటుంది, బట్ వివో మీద సామ్సంగ్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఎవరైతే డిస్ప్లే అండ్ కెమెరాస్ మెయిన్ ప్రయారిటీ పెట్టుకున్నారో సో మీరు సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. సో డిస్ప్లే అండ్ కెమెరా మెయిన్ ప్రయారిటీ కాదు, నాకు ఆల్రౌండ్గా కావాలి అనుకుంటే మీరు వివోకి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే ప్రాసెసర్ సామ్సంగ్ మీద అయితే బాగుంటుంది కాబట్టి మీకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే అయితే ఉంటుంది. మెయిన్ ప్రయారిటీ డిస్ప్లే కెమెరాస్ అనుకున్న వాళ్ళే సామ్సంగ్లోకి అయితే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ వచ్చి వివో సబ్ బ్రాండ్ నుంచి మనకి ఐక్యూ. సో ఐక్యూ T4X, వివో T4X ఉందిగా సేమ్ అదే ఐక్యూలో వచ్చి మనకి Z10X. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది వచ్చి డిస్ప్లే సేమ్ మనకి ఐక్యూ వివో ఒకటే కాబట్టి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD 120Hz 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ర్యామ్ అండ్ స్టోరేజ్ ఐక్యూలో ఓన్లీ సింగిల్ వేరియంట్ ర్యామ్తో అయితే వస్తుంది. వివోలో 6 and 8 ఉంది. ఐక్యూలో మటుకు 8GB ర్యామ్ వేరియంట్ LPDDR4Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 128, 256. ఇది వచ్చి మనకి మంచిది ఏంటంటే
3.1 UFS 3.1తో అయితే వస్తుంది. కొంచెం మీకు స్పీడ్స్ అయితే బాగానే ఉంటుంది. సో మీరు ఫైల్స్ ఎక్కించుకోవాలన్నా మీ యూజ్ చేసుకోవాలన్నా దాని మీద మీరు నోటీస్ అయితే బాగానే చేస్తారు స్పీడ్ అనేది. ఇంకా ప్రాసెసర్ సేమ్ వివోకి దీనికి డైమెన్సిటీ 7300. ఇంకా కెమెరాస్ కూడా సేమ్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ వచ్చి 8. బ్యాటరీ కూడా సేమ్ 6500 mAh అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కూడా సేమ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకా ప్రైస్ వచ్చి దాని మీద ఇది మనకి 1000 అయితే ఎక్కువ ఉంటుంది, 14,999కి అయితే వస్తుంది. సో ఈ 1000 డిఫరెన్స్ ఏంటంటే UFS 3.1. సో అది UFS 2.1 అయితే వస్తుంది, ఇది UFS 3.1 వస్తుంది. సో ఓన్లీ డిఫరెన్స్కి మీకు 1000 అయితే ఎక్కువ అయితే ఉంటుంది. సో ఎవరైనా IQ వివో చూస్ చేసుకోవడం 1000 డిఫరెన్స్ ఉన్నా నాకు అంత పర్లేదు నేను పెట్టుకోగలను అనుకుంటే IQకి వెళ్ళండి, ఎందుకంటే స్టోరేజ్ UFS 3.1 అయితే వస్తుంది. సో చాలా బాగా నోటీస్ చేస్తారు మీరు డిఫరెన్స్ UFS 2.1కి UFS 3.1కి. సో ప్రాసెసర్ అన్నీ సేమ్. సో ఇదన్నీ వద్దు, సేమ్ ఇందాక నేను చెప్పినట్టే మీకు డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ బాగుండాలంటే సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి. ఈ రెండు పర్లేదు, నాకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే వివో చూసుకోండి. 1000 ఎక్కువైనా పర్లేదు, నాకు స్టోరేజ్ స్పీడ్ ఎక్కువ ఉండాలనుకుంటే మీరు ఐక్యూకి రండి. సో ఇది వివోకి ఐక్యూకి డిఫరెన్స్. ఇంకా ఫైనల్గా మనకి రియల్మీ నుంచి ఒక మొబైల్ అయితే ఉంది. సో రియల్మీ P3. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.67 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది అండ్ ఇది సెగ్మెంట్ అన్నిటికంటే ఎక్కువ పీక్ బ్రైట్నెస్ 2000 nits పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, LPDDR5Xతో అయితే వస్తుంది. స్టోరేజ్ వచ్చి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 128GB ఉంది, 256GB ఉంది, రెండు UFS 2.1తో అయితే వస్తుంది. ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 6th Generation 4తో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్, అలాగే 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఛార్జింగ్ కెపాసిటీ వస్తే 45 వాట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది 16,999 ప్రైస్తో అయితే వస్తుంది. సో ఇది సింపుల్గా 16,999 అంటే 15 కంటే ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. సో బట్ ఇది ఏంటంటే బ్యాంక్ ఆఫర్స్ వీటిలో మీకు 15,000 అండ్ 15 కంటే బిలో అయితే రావచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తం మొబైల్స్లో నేను పిక్ చేసుకునేది ఏంటంటే ఫస్ట్ నేనైతే నా ప్రిఫరెన్స్ అయితే శాంసంగ్కి వేస్తాను, ఎందుకంటే శాంసంగ్కి దీనికి ప్రాసెసర్ డిఫరెంట్ ఉన్నా కానీ మీరు ఆ ప్రైస్ రేంజ్కి మీరు హ్యూజ్ యూజ్ చేయరు. సో ఎవరైతే పేరెంట్స్కి ఇవ్వాలనుకున్న అంత హెవీ టాస్కింగ్స్కి అయితే ఈ ఫోన్స్ ఏవి పనిచేయవు. సో నార్మల్ జనరల్ యూసేజ్కి అయితే ఇవి పనికి వస్తాయి. సో ఈ విషయానికి వస్తే AMOLED డిస్ప్లే శాంసంగ్ది చాలా బాగుంటుంది రియల్మీ కన్నా. సో అందుకనే నా ఫస్ట్ పిక్ వచ్చి నేను శాంసంగ్కి అయితే వెళ్తాను. శాంసంగ్ అవుట్ ఆఫ్ స్టాక్ ఇలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు రియల్మీకి అయితే చూస్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, శాంసంగ్ ఎందుకు చూస్ చేసుకుంటానంటే ఇప్పుడు May 1st నుంచి శాంసంగ్ సేల్స్ డే సంథింగ్ జరుగుతుంది. మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే ఈ మొబైల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ ఇది 12,999 యాక్చువల్ ప్రైస్, మీకు ఇది 10,000కి వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. బికాస్ సేల్ డే కాబట్టి మనకు ఆఫర్స్ SBA కానీ ఇలా బ్యాంక్ ఆఫర్స్ అయితే మంచిగానే ఇస్తారు. అందులోనూ ఇది శాంసంగ్ స్పెసిఫైడ్ సేల్స్ డే కాబట్టి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే జరుగుతుంది. సో ఇంకా తక్కువకి వచ్చే ప్రైస్ ఉంటుంది. సో శాంసంగ్ అయితే స్విచ్ అవ్వండి. సో సేల్ తీసేసేయండి, సేల్ డే ఏం లేదు అయినా కానీ నా ఫస్ట్ పిక్ వచ్చి శాంసంగ్ అయితే ఉంటుంది. అయితే M16 ఆర్ F16 లేదా నేను రియల్మీకి అయితే వెళ్ళిపోతాను. సో ఇది గైస్ 15,000లో నాకు అనిపించిన మంచి మొబైల్స్. సో ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇవి. సో కొన్ని రోజులు వెయిట్ చేస్తే నేను 25 to 30 ప్రైస్ రేంజ్లో కూడా అయితే మీకు మొబైల్స్ అయితే ఒక టాప్ మొబైల్స్ అయితే వీడియో అయితే తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ మీకు అనిపించిన ఈ టాప్ 5 మొబైల్స్లో మీకు ఏది బెస్ట్ మొబైల్ అనిపించిందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.